2006 ఫిబ్రవరి 10 కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి చెందిన అంచల్ అనే గ్రామానికి చెందిన సంతమ్మ అనే మహిళ పంచాయతీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అలా ఇంకాస్త దూరంలో ఇల్లు కనిపిస్తూ ఒక దారుణమైన సంఘటనని చూసింది. అది తన జీవితంలో అస్సలు ఊహించని దారుణం. తన కుమార్తె అయిన రంజిని మరియు జంట కమలలో అయిన తన కూతురి 17 రోజుల పసిపిల్లలు దారుణమైన పరిస్థితిలో రక్తపు మడుగులో వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలో గొంతులు కోసి హత్య చేయబడ్డారు. ఈ దారుణం ఆ సమయంలో గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని షాక్ కి గురి చేసింది. గైస్, రంజినిపై ఇంత దారుణంగా చంపే అంత కోపం ఎవరికి ఉంది? 19 ఏళ్ల పాటు సాల్వ్ కాని ఈ కేసు అసలు ఆ తర్వాత AI ద్వారా ఎలా సాల్వ్ చేయబడింది? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. 21 ఏళ్ల రంజిని కేరళలోని కొల్లం డిస్టిక్ కి చెందిన అంచల్ అనే టౌన్ లో నివసిస్తూ ఉండేది. తన చిన్నతనం నుండే తను అక్కడే ఉండేది. తన లైఫ్ చాలా సింపుల్ గా ఉండేది, ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉండేది. అయితే అదే గ్రామానికి చెందిన డివిల్ కుమార్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉండేవాడు. ఇతను ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇలా వీరు ఇద్దరు ఒక గ్రామానికి చెందినవారు అవ్వటంతో ఒకానొక సమయంలో వీరి మధ్యలో సంబంధం ఏర్పడింది. ఈ రిలేషన్షిప్ రంజినికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగింది. అందరికీ తెలిసిందే 20s లో ఈ అట్రాక్షన్స్ అండ్ లవ్స్ ఎలా ఉంటాయో అలాగే రంజిని కూడా ప్రేమ అనే మత్తులో పడిపోయింది. ఇలా ఒకరికి ఒకరు చాలా దగ్గరైపోయారు. ఎంతలా అంటే ఒకనొక సమయంకి వచ్చేసరికి ఫిజికల్ బౌండరీస్ కూడా క్రాస్ అయ్యారు. గైస్, ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఇదంతా జరిగే సమయానికి వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అయినా కూడా కొన్ని బౌండరీస్ క్రాస్ అయ్యారు. ఎందుకంటే రంజినికి ఒక నమ్మకం ఉండేది, వాళ్ళ ప్రేమని ఎవరు వేరు చేయలేరు అని, అలాగే ఎప్పటికీ విడిపోము అని. ఇక్కడి వరకు అంతా ఓకే, వాళ్ళ ప్రేమ కూడా ఎలాంటి గొడవలు లేకుండా సాగుతుంది. కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. రంజిని ప్రెగ్నెంట్ అయింది. రంజిని ఈ విషయం తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక మ్యారేజ్ చేసుకొని పుట్టబోయే పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అని ఈ విషయాలన్నీ డివిల్ కి చెప్పింది. కానీ డివిల్ నుండి తను ఊహించిన రియాక్షన్ అండ్ ఆన్సర్ రాలేదు. డివిల్ చాలా కోపంగా ఆ పిల్లలు పుట్టకూడదు అని చెప్పేశాడు, నువ్వు అబార్షన్ చేసుకో అని. కానీ రంజిని మాత్రం ఇది విన్నాక నేను అబార్షన్ చేయించుకోను అని చెప్పి డివిల్ మాటలను యాక్సెప్ట్ చేయలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో డివిల్ ఆ ప్రెషర్ తట్టుకోలేక రంజినిని వదిలేసి పంజాబ్లోని పఠాన్కోట ఆర్మీ క్యాంప్ కి వెళ్ళిపోయాడు. అలా రంజిని నుండి ఆ సమయానికి తప్పించుకుపోయాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం రంజిని ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సొసైటీలో పెళ్లి కాకముందుకే ప్రెగ్నెన్సీతో ఉంటే ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. పెళ్లి కాకముందుకే పిల్లలకు జన్మనిస్తే ఇక ఏంలే, ఏ విధంగా అవమానించి చూస్తారో మీ ఊహకే వదిలేస్తున్నా. రంజిని మాత్రం 21 ఏళ్ల వయసులోనే చాలా ధైర్యంగా ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, నేను నాపై స్టాండ్ తీసుకొని ధైర్యంగా పోరాడుతా అని ఉంది. ఈ విషయంలో తను చాలా గ్రేట్. ఒక అన్మ్యారీడ్ ఉమెన్ అవ్వడంతో, దానికి తోడుగా తన పార్ట్నర్ తనతో లేకపోవడంతో సొసైటీలో చాలా ఇబ్బందులు పడుతూ తన జీవనం కొనసాగించింది. ఇదే టైంలో కేరళ ఉమెన్ కమిషన్ తో కలిసి కేసు వేసి DNA టెస్ట్ కి రావాలి అని చెప్పి డివిల్ కి నోటీస్ పంపించింది. అలా అతను పఠాన్కోట క్యాంప్ నుండి వెనక్కి వచ్చాడు. ఈ DNA కేసు ఆ తర్వాత పరిస్థితులను తారుమారు చేసింది. ఇలా చూస్తూనే రంజిని డెలివరీ డేట్ దగ్గర పడింది. దీంతో రంజిని ఇక తన అమ్మతో కలిసి త్రివేంద్రపురంలో ఒక హాస్పిటల్లో జాయిన్ అయింది. అయితే ఇక్కడ హాస్పిటల్లో అనిల్ కుమార్ అనే పేరుతో వీళ్ళకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ అనిల్ అనే వ్యక్తి నేను కూడా కొల్లం అనే ప్రాంతంలోనే ఉంటా అని చెప్పుకొచ్చాడు. అలా వాళ్ళతో మాటలు కలుపుకుంటూ వచ్చాడు. అలా వీళ్ళు కూడా అతనితో కాస్త కంఫర్టబుల్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇక్కడ అనిల్ యొక్క నేచర్ అండ్ బిహేవియర్ రంజిని అండ్ వాళ్ళ అమ్మగారికి చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. అది కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో చిన్న చిన్న పనులు అతనే చేసుకోవటం, ఇంకా ఏమైనా హెల్ప్ కావాలి అంటే చెప్పండి నేను చూసుకుంటా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చాలా నైస్ పర్సన్ గా బిహేవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇలాంటి ఒక నేచర్ అండ్ బిహేవియర్ ఉన్న వాళ్ళతో సాధారణంగా ఎవరైనా కలిసిపోతారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ రంజిని మాత్రమే కాదు, జనరల్ గా మనమైనా అలాంటి సిచ్యువేషన్ లో మన హోమ్ టౌన్ కి సంబంధించిన వ్యక్తి పరిచయం అయితే మన ప్రాంతం వాడే అనే ఒక ఫీల్ తో కంఫర్టబుల్ అయిపోయి అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా సాధారణం, అది కూడా ఇలాంటి హార్డ్ టైమ్స్ లో. ఇక రంజినికి డెలివరీ C-సెక్షన్ లో అయ్యింది. ఇలాంటి టైంలో అతను బ్లడ్ కూడా ఇచ్చాడు. దీంతో రంజిని అండ్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా రంజిని 2 కౌల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత రంజిని తనకు మరియు డెవిల్ కి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటినీ అనిల్ తో షేర్ చేసుకుంది, ఒక మంచి నమ్మకమైన వ్యక్తి అనే ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఇక్కడ డెలివరీ అయిన విషయం డెవిల్ కి తెలిసింది. అది ఎలా అంటే అనిల్ ద్వారా. అవును, అనిల్ ద్వారానే. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే అనిల్ అనే వ్యక్తి పేరు అసలు అనిలే కాదు, అతని పేరు రాజేష్. రాజేష్ మరియు డెవిల్ ఇద్దరు కూడా ఆర్మీలో మిత్రులు. రాజేష్ అసలు కొల్లంకి చెందిన వాడే కాదు, అతను కమ్మెర్లో శ్రీకందపురంకి చెందినవాడు. అలా తన సొంత ఐడెంటిటీని మార్చుకొని త్రివేంద్రపురంలో రంజినికి సంబంధించిన
సంబంధించిన విషయాలు అన్నీ డెవిల్కి అందిస్తూ ఏజెంట్గా ఉన్నాడు. త్రివేంద్రపురం హాస్పిటల్కి వచ్చిన రంజని మరియు వాళ్ళ అమ్మగారి ట్రస్ట్ని గెయిన్ చేసుకున్నాడు. ఆ తర్వాత అనిల్, అదే పేరు మార్చుకున్న రాజేష్, రంజని డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళ కోసం ఒక రెంటెడ్ హౌస్ చూసి పెట్టాడు అంచల్ అనే ప్రాంతంలో. అయితే ఈ హౌస్ రంజని వాళ్ళ రిలేటివ్స్కి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి చాలా దూరంగా ఉండింది. అయితే రంజని ఏం ఆలోచించింది అంటే ఈ టైంలో రిలేటివ్స్ అండ్ నైబర్స్కి కాస్త దూరంగా ఉంటేనే బెటర్ అని ఆలోచించి గుడ్డిగా రాజేష్ని నమ్మి ఆ రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు, కాస్త పీస్ఫుల్గా ఉందామని. 10th February 2006 రాజేష్ ఇక అతను అనుకున్నట్లుగానే రంజని అండ్ వాళ్ళ అమ్మగారి ట్రస్ట్ని పూర్తిగా పొందాడు. ఇక రాజేష్ అంతా సెట్ అయిందని చెప్పి డివిల్ని పిలిచి ఇక వాళ్ళ అసలు ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ప్రారంభించారు. అలా డివిల్ కూడా ఆర్మీ క్యాంప్ నుండి వచ్చేసాడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇక రాజేష్ రంజని వాళ్ళ అమ్మగారిని ఎలాగో అలా ఒప్పించి లోకల్ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి బేబీస్ యొక్క బర్త్ రిలేటెడ్ అప్లికేషన్ సబ్మిట్ చేయమని చెప్పి పంపించాడు. అలా సంతమ్మ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళగానే రాజేష్ అండ్ డివిల్ ఇంట్లోకి అడావిడిగా వచ్చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంజని మరియు తన ఇద్దరి పిల్లలను గొంతు కోసి చంపారు. అలా ఇక అక్కడి నుండి వెంటనే రాజేష్ అండ్ డివిల్ తప్పించుకుపోయారు. ఇక కొంత సమయానికి సంతమ్మ పంచాయతీ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి అక్కడ చూసిన సంఘటన అస్సలు ఊహించనిది. ఒక సెకండ్ అసలు ఏం జరుగుతుందో అన్న డైనమాలో ఉండిపోయింది. ఆ తర్వాత సంతమ్మ ఈ సంఘటనను జీర్ణించుకోలేక అసలు ఏం జరుగుతుందో అన్న అయోమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీస్ వాళ్ళు కూడా వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడానికి క్రైమ్ సీన్ జరిగిన ప్లేస్ కి వచ్చేశారు. అలా క్రైమ్ చేసిన ప్రాంతానికి వచ్చిన పోలీస్ వాళ్లకు ఒక 2-wheeler వెహికల్ దొరికింది. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేయగా అది రాజేష్ అనే వ్యక్తిది అని తెలిసింది. పోలీస్ వాళ్ళు వెంటనే పతాన్కోట మిలిటరీ బేస్ కి కాంటాక్ట్ అయ్యారు. అయితే అప్పటికే వాళ్ళు ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు అని తెలిసింది. ఆ తర్వాత ఈ కేసు అలా కొనసాగుతూ కొంతకాలానికి క్లోజ్ అయిపోయింది. దీని తర్వాత రాజేష్ అండ్ డివిల్ని పట్టుకోవడం చాలా కష్టమైన పనిగా మారిపోయింది. అలా పోలీస్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ ఈ కేసు ప్రజలు మర్చిపోవడం జరిగింది. అలా ఒక తల్లికి జరిగిన అన్యాయానికి అసలు జస్టిసే లభించలేదు. పోలీస్ వాళ్ళు కూడా ఆ తర్వాత ఈ కేసుని ఒక కోల్డ్ కేసుగా ఉంచారు. అలా ఆ తర్వాత 19 సంవత్సరాల పాటు ఈ ట్రిపుల్ మర్డర్ కేసు గురించి ఏ ఒక్కరు కూడా గుర్తుంచుకోలేదు. బట్ ఆ తర్వాత దేవుడి దయనో మరి ఇంకేమో కానీ ఈ కేసుకి జస్టిస్ జరిగే ఒక మార్గం ఏర్పడింది. అది ఎలా అంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి ఎన్నో కేసెస్ వస్తూ ఉంటాయి. అందులో చాలా కేసెస్ కోల్డ్ కేసెస్గా మారుతాయి. అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు కొంతకాలానికి ఆ ఫైల్స్ అన్నిటిని తిరిగేసి మళ్ళీ ఆ కేసెస్ని రీవిజిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఏ కేసు అయినా చివరికి ఏదో ఒక సమయానికి బయటికి వస్తుంది. అలాగే ఈ కేసులో కూడా జరిగింది. ప్రస్తుతం కేరళకి చెందిన ఏడీజేపీ మనోజ్ అబ్రహం గారు ఓల్డ్ కేసెస్ని రీవిజిట్ చేయడం జరిగింది. అతని ఇన్వెస్టిగేషన్లో ఈ 2006లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు అతని ముందుకు వచ్చింది. రాజేష్ అండ్ డివిల్ అనే ఇద్దరి దుర్మార్గుల ఫొటోస్ అతనికి కనిపించాయి. ఈ ఫొటోస్ని ఇంటెలిజెంట్ టీమ్కి ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ ఫొటోస్ని డిజిటల్గా ఏజ్ మార్చి చూశారు. ఇదేంటంటే యాక్చువల్లీ 19 ఏళ్ల క్రితం డివిల్ అండ్ రాజేష్ ఫొటోస్ని డిజిటల్లీ ఏజ్ చేసి ప్రస్తుతం ఎలా ఉంటారో అని ఏఐ ఇమేజ్ని జనరేట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో స్కాన్ చేసి చూశారు. మీ అందరికీ తెలిసిందే, ఇవాళ మనం స్నాప్చాట్లో ఇలాంటి ఫిల్టర్స్ని చూస్తూనే ఉన్నాం. ఏజ్ అయ్యాక మనం ఎలా కనిపిస్తామో అని. సేమ్ అదే విధంగా పోలీస్ వాళ్ళు హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి రాజేష్ అండ్ డివిల్ వాళ్ళ ఫొటోస్ని ఏఐ ద్వారా జనరేట్ చేశారు. చేసి సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేసి కేరళ పోలీస్ వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అలా సోషల్ మీడియాలో మ్యాచ్ అయిన కొన్ని ఫొటోస్ని పర్సెంటేజ్ వైజ్గా ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అయ్యాయో అని లిస్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే పాండిచేరి నుండి పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్కి మాత్రం ఈ ఇమేజ్ ఏకంగా 90% వరకు మ్యాచ్ అయింది. ఆ ఫోటో డీటెయిల్స్ గురించి చూసుకుంటే అది ఒక మ్యారేజ్ ఫోటో. అందులో ఉన్న ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ కుమార్. ఈ ఫోటో చూసిన పోలీస్ వాళ్లకు రాజేష్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించాయి. కేరళ పోలీస్ వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని సిబిఐకి అప్పజెప్పారు. సిబిఐ దీంతో పాండిచేరి పోలీస్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత పాండిచేరి పోలీస్ వాళ్ళు వెంటనే ప్రవీణ్ కుమార్ ని పట్టుకున్నారు. అయితే పోలీస్ వాళ్ళు అనుకున్నట్లుగానే ఈ ప్రవీణ్ కుమారే రాజేష్. పేరు మార్చుకొని
అక్కడ జీవిస్తున్నాడు. రాజేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత రాజేష్ ద్వారా డెవిల్ ని విష్ణు అనే పేరుతో గుర్తించి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు వీళ్ళిద్దరిని ఇన్వెస్టిగేట్ చేయగా ఆల్మోస్ట్ 20 years గా వీళ్ళిద్దరూ వాళ్ళ ఐడెంటిటీని చేంజ్ చేసుకొని ఒక కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించారని తెలిసింది. వీళ్ళిద్దరూ పాండిచేరిలో ఇంటీరియర్ డిజైనర్స్ గా పని చేసుకుంటూ ఇంత ముందు మనం చెప్పుకున్నట్లుగానే రాజేష్ ప్రవీణ్ అనే పేరుతో డెవిల్ విష్ణు అనే పేరుతో సామాజికంగా స్థిరపడి వీళ్ళిద్దరూ కూడా స్కూల్ టీచర్స్ ని మ్యారేజ్ చేసుకున్నారు. గైస్ 17 రోజుల పసిపిల్లలను కూడా వదిలిపెట్టకుండా చంపేసిన ఈ ఇద్దరు కిరాతకులు ఆ తర్వాత అసలు వాళ్ళకు ఏమీ తెలియదు అన్నట్లుగా జస్ట్ ఏదో రీబటన్ అనే బటన్ ని నొక్కితే లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయారు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్లుగా చివరికి దొరికిపోయారు. అలా ఆఖరికి ఏఐ అండ్ పోలీస్ వాళ్ళ డిటర్మినేషన్ తో రంజని గారికి జస్టిస్ లభించింది. గైస్ నాకు తెలిసి thumbnail లో ఏఐ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేసింది అని చూసే మీరు ఈ వీడియోని క్లిక్ చేసి ఉంటారు. అఫ్ కోర్స్ ఈ కేసు ఏఐ ద్వారానే సాల్వ్ అయ్యింది. అది కూడా ఇండియాలో ఫర్ ది ఫస్ట్ టైం ఏఐ యూస్ చేసి కేసుని సాల్వ్ చేశారు. ఇలా మిగతా కేసెస్ లో కూడా యూస్ చేసే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఫుల్ డీటెయిల్డ్ కేస్ స్టడీస్ గురించి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే #కేస్ స్టడీ అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.